కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన పార్టీ నాయకులు మాత్రం బీభత్సంగా విర్రవీగుతున్నారు. గత కొద్ది రోజుల నుంచి జనసేన పార్టీ నాయకులంతా కూడా రేవు పార్టీలు అని చెప్పేసి గట్టిగానే హంగామా చేస్తున్నారు. న్యూ ఇయర్ వేడుకల్లో జనసేన పార్టీ నాయకులు రెచ్చిపోయినారు. ఆ వేడుకల కోసం జనసేన పార్టీకి చెందినటువంటి నాయకుడు ఏకంగా రేవు పార్టీనే ఏర్పాటు చేశాడు. ఈ పార్టీలో యువతులతో అసభ్యకరమైన డ్యాన్సులు చేస్తూ అర్ధరాత్రి హంగామా కూడా చేశారు. కోనసీమ జిల్లాలో డిసెంబర్ 31 తేదీ రాత్రి రేవ్ పార్టీ వీడియోలు బాగా బయటకు వచ్చాయి. సోషల్ మీడియాలో బీభత్సంగా వైరల్గా మారిపోయినాయి. బీభత్సంగా అసలు సోషల్ మీడియా ఎక్కడ చూసినా అవే ఆ వీడియోసే. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జనసేన పార్టీ నాయకుడు వేలుపూరి ముత్యాలరావు అలియాస్ ముత్తు, ఆయన డిసెంబర్ 31 తేదీ అర్ధరాత్రి రేవ్ పార్టీ ఏర్పాటు చేశారు. సమాజం తలదించుకునేలా అసభ్యకరమైన డ్యాన్సులు నూతన సంవత్సర వేడుకలకు ఆ మహానుభావుడు నిర్వహించాడు. రేవ్ పార్టీలో యువతులతో అసభ్యకరంగా డ్యాన్స్లు కూడా వేశారు ఈ జనసేన పార్టీ నాయకులు. దీనికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో బీభత్సంగా వైరల్ అవుతున్నాయి. ఈ రేవ్ పార్టీకి జనసేన పార్టీ నాయకులు, ఆ నాయకులతో సహా ఇంకొంతమంది కూడా హాజరయ్యారంట మహానుభావులు. ఇంకా రేవ్ పార్టీలో జనసేన పార్టీ నాయకుడు సహా అక్కడున్న వాళ్ళంతా కూడా హంగామా క్రియేట్ చేశారు. అక్కడున్నటువంటి యువతలతో డ్యాన్స్లో నా సామిరంగా అట్టే ఇరగదీశారులే. ఈ రేవ్ పార్టీ మీద పోలీసులు ఆరా తీస్తే ఆ రేవ్ పార్టీ నిర్వహించింది జనసేన పార్టీ నాయకుడు అని చెప్పేసి తెలిసి పిఎస్లో కేసు నమోదు చేయాలని అనుకుంటే పై నుంచి ఒత్తిడంట కేసు నమోదు చేయకూడదని చెప్పేసి. ఈ కేసు మీద పోలీసులకు హెచ్చరికలు కూడా వచ్చాయంట, మా నాయకుల మీద కేసులు పెడితే మర్యాదగా ఉండదనేసి. అలా ఉంది వ్యవహారం. వాళ్ళే తప్పులు చేస్తారు. ఎవరైనా కంప్లైంట్ చేద్దామని చెప్తే మళ్ళీ పైనుంచి ప్రెజర్. పోలీసులు మాత్రం ఏం చేస్తారు పాపం. ఒకవేళ చేసినా కానీ కేసు నమోదు చేస్తారేమో, ఒక 2 days తర్వాత ఆ కేసులను కూడా మాఫీ చేస్తారేమో. అలా ఉంటాయేమో వ్యవహారం. అలా నడుస్తుంది ఆంధ్రప్రదేశ్లో. మొన్నటికి మొన్నే మనందరం కూడా చూసుంటాం. ఐ థింక్ బాపట్ల కూటమి ఎమ్మెల్యే నా సామిరంగా బీజేపీ పార్టీకి చెందినటువంటి ఒక నాయకుడి యొక్క బర్త్డే అనుకుంటా. ఆ రోజు నా సామిరంగా అట్టే మందేసి చిందేసి బీభత్సం చేశారు. ఆ వీడియోలు కూడా బాగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ విధంగా కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఆంధ్రప్రదేశ్లో మందు చిందు నా సామిరంగా అట్లే బీభత్సం. అసలు మామూలుగా లేదు వ్యవహారం. ఇంకా సంక్రాంతి పండుగ రాబోతుంది. ఇంకా కోళ్ళ పందేరాలు ఇటువంటివి, ఇంకా రేవ్ పార్టీలు ఇంకా ఓ రేంజ్లో ఉంటాయిలే. ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయారంట జనసేన, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు బీభత్సంగా నడుస్తున్నాయంట. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళ ఎల్లో మీడియాలోనే కథలు రాస్తున్నారు. పలానా జనసేన పార్టీ నాయకుడు రేవ్ పార్టీ, పలానా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కోళ్ళ పందేరాలకు సంబంధించి వ్యవహారాలు నడిపిస్తున్నాడు అని చెప్పేసి వాళ్ళే బీభత్సంగా రాస్తున్నారు, చూపిస్తున్నారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు కూడా ప్రశ్నిస్తున్నారు. పలానా జనసేన పార్టీ నాయకుడు ఇలా రేవ్ పార్టీలు నిర్వహిస్తున్నాడు, పలానా తెలుగుదేశం పార్టీ నాయకుడు ఈ విధంగా కోళ్ళ పందేరాలు ఇలా చేస్తున్నారని చెప్పేసి బీభత్సంగా గత కొద్ది రోజుల నుంచి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.